మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మంత్రాలయం నియోజకవర్గం కోసి మండలం నుంచి వచ్చినాం ఇక్కడికి. అంటే ఏదైనా సమస్యతో వచ్చారా మీరు ఇక్కడికి టీడీపీ ఆఫీస్కి? అదే సమస్య మీదే వచ్చినాము. కొద్దిగా మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయని పార్టీ దృష్టికి తీసుకురావాలని మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది. అంటే ఏ సమస్యతో వచ్చారు మీరు? ఇన్ఛార్జ్ సమస్య ప్రధానంగా మా దగ్గర ఉంది. అక్కడ వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి గెలిచారు. ఇంతవరకే 3 నెలలు అయింది, ప్రకటన చేయలేదు, ఇన్ఛార్జ్ ప్రకటన చేయలేదు. అక్కడ కంటెస్ట్గా పోటీ చేసిన ఆయన ఇన్ఛార్జ్ అని నేను చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కాకపోతే పార్టీ ఇంకా ఎవరిననేది నియమించలేదు. దీని విషయమై కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. మరి ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం 100 రోజులు దాటింది కదా? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. సుపరిపాలన అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఏంటంటే మాకు సమస్యలు ఉన్నాయి, పార్టీ తరఫున సమస్యలు ఉన్నాయి. కొన్ని ఏ పార్టీ తరపున సమస్యలు ఉన్నాయి? టీడీపీ పార్టీ తరపు నుంచి మాకు లోకల్గా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టికి తీసుకురావడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే జగన్ ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగాయి అని అన్నారు, మరి నిజమే అంటారా? బీభత్సంగా జరిగినాయి రౌడీ రాజకీయాలు. మా సైడ్ అయితే నేను నామినేషన్ వేసే టైంలోన, ఎంపీటీసీ సభ్యునిగా నామినేషన్ వేసే టైంలోన చాలా బెదిరింపులకు గురి చేయడం జరిగింది. వాటన్నింటినీ ఎదుర్కొని కొద్దిగా పార్టీ సపోర్ట్ చేసింది, అప్పుడు ఎదుర్కొని అదేవిధంగా నామినేషన్ వేయడం జరిగింది. కాకపోతే మా సైడు బీభత్సమైన గొడవలు జరిగేవి, ఫ్యాక్షనిజం జరిగేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రశాంతతంగా ఉంది. అంతా లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఫాలో అవుతుంది. అంటే మరి రోజా కామెంట్ చేసింది కదా, బాబు గారికి అసలు భక్తి అనేది లేదు, ఆయన ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేసినా చెప్పులు వేసుకొనే వెళ్తారు, చెప్పులు వేసుకొనే చేస్తారు అని చెప్పి విమర్శిస్తుంది కదా, మీరేమంటారు దానికి? ఆమె విమర్శలు పట్టించుకోవాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. భక్తి అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని పబ్లిక్ చేయడం మంచిది కాదు. సార్ చంద్రబాబు గారు ఏం చెప్పారంటే జరిగింది అని వాళ్ళకి రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకొని భక్తి లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నాడు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుడు, పరమ భక్తుడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఏదో కొత్తగా మాట్లాడుతుంది. పాదం విషయంలో ఏమీ జరగలేదు, ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ ఫేక్ ప్రచారంలోనే చేస్తుంటారు. అదంతా వాళ్ళు ఫేక్ ప్రచారము, ఫేక్ మనుషులే. వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఏది చూసుకున్నా కూడా వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇస్తారు. బాబు గారు ఏం తప్పుడు సమాచారం ఏమి ఇవ్వలేదు. అక్కడ జరిగిన ఇష్యూని అధికారులు చెప్పిన దాన్ని తప్పు కాబట్టి చెప్పడం జరిగింది. అంతేగాని వీళ్ళు విమర్శలు ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మరి ఒక్క మాటలో బాబు గారి గురించి మీరేం చెప్తారు? బాబు గారు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాడు. అంత త్యాగం చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందించే దిశగా ముందుంటాడని మేము బాగా కోరుకుంటున్నాం. మీ పేరు? నాగేష్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? కనగానపల్లి మండలము, కొండపల్లి గ్రామము, సత్యసాయి జిల్లా, రాప్తార్ నియోజకవర్గం. అంటే జనసేన పార్టీకి మీరు ఏదైనా సమస్యతో వచ్చారా? భూమి సమస్యతో నుంచి వచ్చాను. మా తాత 1965లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నెట్కైన తప్ప వేరే వాళ్ళతో. మా సన్న తాత కొడుకు నారాయణప్ప కొడుకు ఆంజనేయులు మా అమ్మతో తెలిసి డాక్యుమెంట్ నెంబర్ వేసుకొని ఇస్తానని వేరే అతను పంపించి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇప్పించుకొని అవి వాళ్ళ భార్య పేరిట చేయించుకొని నూనెలోకి అద్దె ఇచ్చినాడు గవర్నమెంట్. అంటే మీ ల్యాండ్ కబ్జా చేశారా? కబ్జా చేశాడు. ఇగో ఎవరు చేశారు? మేము సన్నపిల్లలప్పుడు చేసినాడు. ఆయన వైఎస్ఆర్ నాయకుడు, సింగిల్ విడి డైరెక్టర్. ఆయన కొడుకు జాబ్ చేస్తాడు కనగానపల్లి మండలంలో. జాబ్ చేస్తూ ఆ ఎంఆర్ఓను, ఆర్ఐ, విఆర్ఓ మొత్తం అందరూ కలిసి ఆ పిల్లోడుకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు మీ ల్యాండ్ అనేది కబ్జా చేశారు? కబ్జా చేసినారు. అంటే మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? బెదిరించినారు. ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో బెదిరించి పోలీస్ కేసులు పెట్టి ఆర్ఐ మేడం రిపోర్ట్ చేయలేక వచ్చి రాసి ఈ రిపోర్ట్ ఇది తప్పు డాక్యుమెంట్ అని తెలిసి కూడా రిపోర్ట్ వాళ్ళకే అనుకూలంగా రాసింది. మరి జగన్ పాలనలో రౌడీ రాజకీయం జరిగిందని అన్నారు, మరి అది నిజమే అంటారా? నిజమే కదా. ఈ భూములు ఇట్లా చేసినారు కాబట్టి నిజమే కదా, పరిష్కారం కాలే కదా. పరిష్కారం అయితే ఇప్పుడు భూమి సమస్య ఎక్కువ జరుగుతుంది, భూమి సమస్యలతో జరుగుతుంది. ఇది
మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వము బాగానే ఉంది అనిపిస్తే మేము లోకేష్ దగ్గరికి వెళ్ళినాము, లోకేష్ గారికి ఇచ్చినాము. లోకేష్ గారు మాకు స్పందించినారు, మీకు న్యాయం చేస్తానని చెప్పినాడు. మాట్లాడారా లోకేష్ గారు? లోకేష్ సార్తో మాట్లాడినాము. ఎమ్మెల్యే దగ్గర కలిసండి, మీరు కలిసి చెప్పండి, నేను చెప్పినానని మీకు న్యాయం చేస్తానని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారి దగ్గర వచ్చాము. పవన్ కళ్యాణ్ సార్కి ఇచ్చి అర్జీ మాకు న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్ సార్ అనే వచ్చినాం. మాకు న్యాయం చేకూర్చాలని పవన్ కళ్యాణ్ సార్ ద్వారా మీ మీడియాల ద్వారా మాకు న్యాయం చేకూరుతారని కోరుచున్నాం. అంటే మరి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు, అంటే డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళు ఎవరో చెప్పినారే వాళ్ళు అయింటారు, డబ్బులకు మోసపోయి డబ్బులు తినేవాళ్ళు వాళ్ళు అయింటారు. పవన్ కళ్యాణ్ సార్ అట్లా వాడు కాదు, మంచి నాయకుడు అవుతాడు ఇంకా ముందుకు రాబోయే కాలంలో. అలాంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ సారు. ప్రజల మనిషి, ప్రజలు మంచి కోరే మనిషి అని నేను చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? అనూష మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మా అమ్మవారిది గుంటూరు అండి, మా అత్తగారిది ఖమ్మం జిల్లా ఖమ్మం అండి. అయితే తను తాగటం, హింసించడం, చేతిలో పిల్లలను లాక్కొని పిల్లల జోలికి వస్తే నేను చంపేస్తానని రాసి చేయటం, మా ఆడబిడ్డ మా అత్త వీళ్ళ టార్చర్ తట్టుకోలేక అమ్మవారి ఇంటికి వచ్చాను. డైవర్స్ కంప్లైంట్ ఎవరు మీ హస్బెండ్ తరపు నుండి ఇట్లా వేధిస్తున్నారా? వాళ్ళు వేధింపులు తట్టుకోలేక వచ్చాను సార్. వచ్చి 3 నెలలు అయింది. కనీసం నేను ఎట్లా ఉన్నా అయింది ఒక ఫోన్ చేయటం, ఒక పెద్ద మనిషిని పంపించటం ఏమీ చేయలేదు మేడం. ఇక ఇట్లా కాదు అని మా మేడంని అడిగితే, మత్స్యశాఖ ఆఫీసులో మా మేడంని అడిగితే జనసేన పార్టీ వాళ్ళు మంచిగా చేస్తున్నారు, ఆ పార్టీ కాడికి వెళ్ళి ఆఫీస్ రూమ్లో కంప్లైంట్ పెట్టుకో, నీ పని అయిపోద్ది అని చెప్తారు. అంటే ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం కళ్యాణ్ గారు తీరుస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్మబట్టే వచ్చాం కదా మేడం. గుడికి వెళ్తాం, దేవుడికి కొబ్బరికాయ కొడతాం, దండం పెడితే ఎందుకు చేస్తాడనే కదా. ఏదైనా మన ప్రయత్నం మనం చేశాకే కదా అవతలలో ఎట్లా ఉండేది ఏంటి తెలిసేది. మరి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? గుడ్ అని వచ్చాను మేడం. అందరూ చెప్పంగా నేను చూడంగా, అంటే నేను ఇక్కడ కాదు కదా, మాది తెలంగాణ కదా. మరి కలిసారా అమ్మాయిని? ఆయన్ని కలవలేదు మేడం, నేను ఇంత మటుకు ఇప్పుడు కలవలేదు మేడం. అయితే ఆఫీస్లో మంచిగా చేస్తున్నారు, ఆయన ఉంటే ఏంటి వీళ్ళు ఉంటే ఏంటి, పనులు అయితే నడుస్తున్నాయి అని తెలుసుకొని వచ్చాను మేడం. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కళ్యాణ్ గారికి మీరు? సార్ మా అలాంటి చాలా పేదవాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు తీసుకోక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మా లాంటి వాళ్ళని మీరే నడిపించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మరి కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు కదమ్మా, దానికి మీరేమంటారు? అలా అయితే మాలాంటి పేదవాళ్ళకి ఎందుకు చేస్తారు మేడం? డబ్బున్న వాళ్ళకే చేసుకుంటారు కదా, అలాంటి పేదవాళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడ న్యాయం జరుగుతుందనే కదా. మరి కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీరేం చెప్తారు? ఈ సూపర్ పర్సన్. మీ పేరు? సాకే ముత్యాలండి మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? సత్యా జిల్లా కాంపల్లి మండలం కొండపల్లి గ్రామం, అక్కడి నుంచి వచ్చే మేడం. అంటే ఈ జనసేన పార్టీ ఆఫీస్కి ఏదన్నా సమస్యతో వచ్చారా మీరు? ఏమీ లేదు మేడం, ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ గారికి అట్లా అర్జీ ఓడుకోవడం నుంచి వచ్చినాము. ఏమన్నా మా ఊర్లో పంచాయతీ గ్రామకంఠ సమస్య అది. దాదాపు అంటే మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా కొలింకట్ట అయ్యే సమస్య అది. కొలింకట్టుగానే ఉండే, అంటే కర్రలు మడకర్రలు కొడిమన్లు అవి తట్టుకుండే ప్లేస్ అది. మొన్న రీసెంట్గా 2022లో దాన్ని కూడా కబ్జా చేశారు. 1.5 సెంట్ భూమి ఉంటేను చేసుకొని చిల్లర అంగడి పెట్టుకుంటారు అన్నమాట, అంగడి కోసం. అంటే ల్యాండ్ కబ్జా అనేది చేశారు మీది? వాళ్ళు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. తోబజాతి ప్రకాష్ రెడ్డి అని ఆయన చేయించాడు అందరితో. అట్లా మా ఊర్లో వచ్చి గ్రామం బండి శ్రీనివాసులను వాళ్ళ ఆయన లేటర్ రామన్న అతను చేసుకొని అంగడి కోసము దాన్ని భూ కబ్జా చేసుకొని అంత వాళ్ళ అండతో చేసుకొని అంత చేశారన్నమాట. దాదాపు అప్పటి నుంచి జగన్ ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగినాయి అని అన్నారు, మరి నిజమేనా అది? పత్రం మైన జగనే రౌడీను, ఇంక వాళ్ళ కింద వాళ్ళు రౌడీలు గారా అవుతారు కదా మేడం. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు వచ్చారు, బాగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న అందరూ బాగా చేస్తున్నారు. ఎలా అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? బాగా చేస్తున్నారు కూడా పనులు కూడా, అసలు ఎవరికి ఇబ్బందులు పెట్టలేదు, బాగా చేస్తున్నాడు పని. మాకు కూడా దీని విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడని ఆలోచిస్తూ వచ్చినాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతారు? న్యాయం అవుతుందని వీటికి వచ్చినాం మేడం. మేము చేస్తాడు కూడా ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు, అంటే డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. డబ్బుల కోసం ఆశపడే మంచి అయితే కాదు పవన్ కళ్యాణ్ సార్ అయితేను. వ్యక్తిగతంగా అయితే పని అయితే అందరికీ ఎవరైనా వీళ్ళు వాళ్ళని చూడ్డు తప్పకుండా న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడ వచ్చినాం మేడం. అయితే మా గ్రామకండ స్థలం సమస్య ఇది, అందరికీ ఉపయోగపడే స్థలం కూడా. అంటే ఎందుకు నమ్ముతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అంతా? కదా అతను చేస్తాడనే మామూలు కూడా పంచాయతీ శాఖ తీసుకోండి కూడా సార్. ఇప్పుడు ఆ పంచాయతీకి సంబంధించి అంతా పవన్ కళ్యాణ్ సారే కాబట్టి ఇప్పుడు ఆయనకే అర్జీ ఓడికి ఇచ్చుకుంటే మాకు న్యాయం అవుతుంది కదా. అందరికీ ఇంతమంది న్యాయం వేస్తున్నారు, మాకు కూడా న్యాయం వేస్తారని ఆలోచన ఇక్కడికి వచ్చినాం అంతే. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది?
బ్రహ్మాండంగా అనిపిస్తుంది మేడం. బాగా చేస్తారు కూడా. లోకేష్ అన్న బాగా చేస్తున్నాడు, చంద్రబాబు బాగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సార్ కూడా బాగా చేస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా మేడం, అందరినీ చూస్తున్నాం కదా. ఇంతకుముందు రౌడీ రాజ్యం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందనేది ఎవరిని విచారించినా మంచి చేసిన మేడం అది. అమ్మ మీ పేరు? నా పేరు అంకాలక్ష్మి అండి, గుంటూరు నుంచి వచ్చాను. అంటే ఈ జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారమ్మా మీరు? సార్ మీద నమ్మకం ఉంది, న్యాయం చేస్తాడని వచ్చాము సార్. అంటే ఏదైనా సమస్యతో వచ్చారా? సమస్యతోటే వచ్చామండి. మా అల్లుడు పెళ్లి చేసుకొని వెళ్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని తిరుగుతున్నారు. అందుకని మేము సార్ కోసం వచ్చాము. సార్ మాకు న్యాయం చేస్తాడని. తప్పుడు కేసులు పెట్టారు, పద్దాకు మీడియాకి ఎక్కుతున్నారు. అంటే ఎప్పుడు పెట్టారమ్మా? ఎవరు పెట్టారు ఇలా తప్పుడు కేసు? జనని వాళ్ళ అమ్మ, నా పెద్దమ్మ, అమ్మ, మామయ్య వాళ్ళు ముగ్గురు పెడుతున్నారు మా మీద. అది అమ్మ పిల్ల మామ, పిల్ల తల్లి, పిల్ల పెద్దమ్మ కేసు తప్పుడు కేసులు ఒల్లిపి తిరుపతయ్య, ఒల్లిపి అంకాలక్ష్మి మీద పెడుతున్నారు. ఒల్లిపి అంకాలక్ష్మి తిరుపతయ్య ఏమవుతారంటే తీసుకెళ్ళిన మేనల్లుడు, ఏమో మేనత్త. అంటే ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 2022 7వ నెల 4వ తారీఖు పెళ్లి. ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. అవును అవును, ఆ ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు తరచూ వెళ్ళి మరే మీరు తక్కువ కులం వాళ్ళరా మా అమ్మాయిని ఎట్లా చేసుకుంటారని సాతురులు వెళ్ళి తక్కువ కులం వాళ్ళరని వాళ్ళ మదర్ లేరు, చనిపోయారు అనమాట. ఈ అబ్బాయి వాళ్ళ మదరు చనిపోయింది. వీళ్ళు ముగ్గురు మగపిల్లలు, వీళ్ళ నాయనమ్మ ఆ ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళ నలుగురు మీదకి వీళ్ళు ముగ్గురు ప్రతిసారి వెళ్ళి దాడి చేస్తున్నారు. కుర్రోళ్ళని తీసుకెళ్తున్నారు, రౌడీలను తీసుకెళ్తున్నారు, పిల్లల మీద దాడి చేస్తున్నారు. ఆడ కేసులు మళ్ళీ వీళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. వీళ్ళు ఏం చేశారు, పిల్లలు కదా వీళ్ళు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటని ఇంకా వీళ్ళకి తెలియక మెలకొని ఉన్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే పోయిన సంవత్సరం వినాయకుడి పండగ రేపన్నంగా ఇవ్వాలని కనింది అమ్మాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు వాళ్ళ హస్బెండే. కానీ ఉమ్మనీళ్ళు గుండెకి తన్నటం వల్ల చనిపోయింది. ఓ పాపను కనింది, ఫోటో ఉందమ్మా, చూపిస్తా, అది కూడా ఉందిగా. అంటే చెప్పండమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు కళ్యాణ్ గారు మీ ప్రాబ్లం అనేది అంటే సాల్వ్ చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామమ్మా, నమ్ముతున్నాం. సారు చేస్తారనే నమ్ముతున్నాం. అంటే ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు మీరు కళ్యాణ్ గారి మీద? సారు చేస్తారు అని కావాలని గెలిపించుకున్న నిజాయితీగా ఉంటారు సారు, రూపాయికి ఆశపడరు. ఈ ప్రభుత్వం కావాలని మేము తిరిగి సార్కి చెప్పి ఓట్లు వేయాలని, తెలుగుదేశం కూటమి వచ్చిందని, సార్ నిలబడ్డాడని ఒక నమ్మకంతోనే మేము ఓట్లు వేసి వేయించాం జనాల చేత. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పాలన? పవన్ కళ్యాణ్ పాలన బాగానే ఉందమ్మా. సమస్య అనేది ఒక 2 కుటుంబాల మధ్యన ఒక యుద్ధంలా జరుగుతుంది. పాలన అనేది బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు పాలనకి. మీ పేరు? మా పేరు బండి కృష్ణమూర్తి మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామము. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి మీరు ఏదన్నా సమస్యతో వచ్చారు మేడం? 79 సర్వే నంబరు, 846 సర్వే నంబర్ గల భూమి, 44 ఎకరాల చిల్లర ఉంది మేడం. మా తాతగారికి 3 కుమారులు, బండి గంగన్న, బండి చిన్నరామన్న, బండి చంద్రప్ప. బండి చిన్నరామన్న కుమారులు 3, బండి చూడండి వంశవృక్షం, బండి ఆదినారాయణ, బండి నాగరాజు, బండి రామకృష్ణ. వీళ్ళ 3 కలిసి ఈ మొత్తం మా భూమి అంతా మా తాతగారు చేసే సాగులోనే మేము 3, మా తండ్రి గారు 3 చేసేవారు, మేము చేసుకునేవాళ్ళం. వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే వీళ్ళు 3 మాజీ మంత్రి శంకరనారాయణ దగ్గర ఈయన భీమ వ్యాపారం చేస్తాడు. ఆయన అండదండలతో ఆర్డీఓ మా సాగులో ఇతరులకు ఎవరికో ఆన్లైన్ అయిన భూమి కూడా తొలగించి వీళ్ళు మాకి కూడా ఇద్దరికి మా పెద్ద తండ్రి అయిన మా పెద్ద నాయనకి కానీ మా తండ్రి గారికి కానీ ఏం లేకుండా వీళ్ళ 3కి మళ్ళీ వీళ్ళ 3 పిల్లలకి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ల్యాండ్ అనేది కబ్జా అయింది. అవును, మా పెదనాయన కొడుకులే మేము టీడీపీ వాళ్ళమని వాళ్ళు వైసీపీ తరఫున మా కబ్జా చేసుకున్నారు. ఇంకో విషయం చూడండి, ఆ టైంలో మీరు అంటే కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఎవరినైనా కలిసి? అక్కడ కేసు పెట్టేదానికి వెళ్ళినా పోలీసు వాళ్ళు కేసు కూడా తీసుకోవడం లేదు. సర్వేకి కట్టినాం, సర్వేకి కట్టి భూమిలోకి తోలుకొని వెళ్ళినాం సర్వేలు. వీళ్ళు అక్కడి నుంచి మంత్రిగా నుంచి ఫోన్ రాగానే రిటర్న్ వెళ్ళిపోతారు. ఆన్లైన్ అయిన కూడా ఇతరులకి, మా సాగులో ఇతరులకి ఎవరికో అయినా మాకు కూడా తెలియదు. అవి కూడా వాళ్ళ మాజీ మంత్రితో ఆర్డీఓకి ఫోన్లు చేయించుకొని ఆర్డీఓ ద్వారా ఆన్లైన్ తీసుకోవాలి. మొన్న రీసెంట్గా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక చూడండి అక్కడ బోర్ కూడా ఉంది నాది. అంటే మరి జగన్ పాలనలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగినాయి అని అన్నారు, మరి అది నిజమే అంటారు కదా? నిజమే కదా మేడం, జరిగినవే కదా చేసేది. ఎవరైనా జరిగిందే చెప్తారు, మంచి చేస్తే మంచి అని చెప్తారు, చెడే కదా చెప్పేది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వచ్చి 100 రోజుల పైనే అవుతుంది కదా? అవును మేడం, ఖచ్చితంగా
చేస్తారు చేస్తున్నారని ఆశతోనే వచ్చాము. లోకేష్ సార్ని కూడా కలిసాము పొద్దున, ఆదివారం వచ్చాము ఇక్కడ. మరి ఎలా మాట్లాడారు లోకేష్ గారు? సార్ కూడా బాగా మాట్లాడాడు. తప్పకుండా మీ సమస్య నెరవేరుస్తాము, ఈ ఎటువంటి సమస్యలోనూ మీ తండ్రి గారు ముగ్గురికి భాగం రావాలి. ఇది తప్పకుండా నేను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తాను, కలెక్టర్కి కూడా రాసి పంపిస్తాను, మీరు మీ భూమికి వెళ్ళాను అట్టే. అందుకని పవన్ కళ్యాణ్ సార్కి కూడా ఒకటి కంప్లైంట్ ఇద్దామని వచ్చాము మేడం. అంటే మరి కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి డబ్బుల కోసమే వచ్చారు, ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు, దానికి మీరేమంటారు? కాదు మేడం, మనకి తెలుసు, మనకన్నా బుద్ధి ఉండాలి, ఆ మాటలు వినే లేదా అనేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చేసిండేదే మైను వైను శాండు ఆ పనే కదా వాళ్ళు చేసిండేది. ఇక మా భూమే మా సొంతం, మా తల్లల పిల్లలకే తగరారు పెట్టింది వైఎస్ఆర్ గవర్నమెంట్. మరి రోజా బాబు గారికి అసలు భక్తి అనేది లేదు, ఏ గుడికి వెళ్ళినా కూడా చెప్పులేసుకొని పూజ చేస్తారు అని చెప్పి, ఏ గుడికి వెళ్ళినా చెప్పులతోనే వెళ్తారు అని చెప్పని అంటుంది, ఆరోపణలు చేస్తుంది కదా. ఆమె కూడా మన విమర్శిస్తుంది మేడం. ఎక్కడ విమర్శిస్తుంది? మన ఏపీలో విమర్శిస్తుంది. ఆమె ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆడ ఎక్కడ మదురైలో మాట్లాడుతుంది తమిళంలో. తెలుగులో మాట్లాడాలి కదా మేడం. తెలుగులో ఇక్కడ లేదా విజయవాడ లేదా కర్నూలు లేదా అనంతపురమో తిరుపతితో ఇక్కడ మాట్లాడాలి. ఆమె వెళ్ళి ఆడ తమిళనాడు ఏది మేడం, మదురైలో మాట్లాడుతుంది తమిళంలో. మనకేం తమిళం అర్థమైద్దా? తెలుగులో మాట్లాడాలి ఆమె ఇటుకి వచ్చి. అంటే మరి తిరుపతి దేవస్థానం విషయంలో అవినీతి జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మేడం ఇప్పుడు తప్పు జరిగితేనే తప్పు అని, ఇప్పుడు మాకు తప్పు జరిగింది మేడం, మాకు తప్పు జరిగిందనే మేము వచ్చినాము కదా. తప్పు జరగకోకుండా రారు కదా. ఎందుకోసం మేము మాకే అంత సమానంగా ఉంటే మేము రాము కదా. తప్పు జరిగిందనే వస్తారు. ఇప్పుడు తప్పు జరిగిందనే సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ దాని మీద పోరాడుతుండు, అది కరెక్టే. వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మనకి తెలియదు కదా. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వము తప్పకుండా న్యాయం చేస్తారు, దీంట్లో ఎటువంటి సమస్య లేదు. ఇది చేయనందు ఈ కూటమి ప్రభుత్వంలో అర్జీలు ఇచ్చినాను మేడం, చేయకపోతే ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి తారీఖు చెప్పు మేడం, నువ్వు ఏ సంవత్సరం వస్తాయి 2024, 29లో ఆ టయానికి నాకు న్యాయం జరగకపోతే ఇదే మంగళగిరిలో వచ్చి రైలు కింద పడతాను, నేను ఆత్మహత్య చేసుకుంటా. తప్పకుండా నాకు న్యాయం జరగకపోతే ఇదే మంగళగిరికే వచ్చి ఇక్కడే రైలు కింద కానీ హైవేలో కానీ ఏదో దాని కింద దూరి ఆత్మహత్య చేసుకుంటా. మీ పేరు? నా పేరు వెంకటాద్రి అండి. మాది ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ప్రకాశం జిల్లా దర్శి మండలం కృష్ణాపురం గ్రామం అండి. మాది వచ్చేసి ఇంతకుముందు ప్రభుత్వం రీసర్వే చేసింది కదండి, వైసీపీ గవర్నమెంట్ ఉన్న. అవునండి. ఆ ప్రభుత్వంలో పక్క వాళ్ళకి 19 సెంట్లు రాసిచ్చిందండి. అంటే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 3 తరాల నుంచి 3 రిజిస్ట్రేషన్స్ ఉన్న కాగితాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగి కొంచెం గెట్టు జరుపుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, రిజిస్ట్రేషన్స్ తీసేసి గ్రెట్లు ప్రకారంగా వేసేసి 19 సెంట్లు పక్క వాళ్ళకి రాసిచ్చారు. మేము ఇప్పుడు గతం 3 అర్జీలు ఇచ్చాము, అప్పుడు ఆ ఆప్షన్ రాలేదు, అది ఇది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి గ్రీవెన్స్ అని పెట్టారండి. ఈ గ్రీవెన్స్ అనేది ఒక 15 రోజుల్లో చేస్తామన్నారు. మేము గ్రీవెన్స్ పెట్టేసి ఎన్నో తారీఖుది 5వ తారీఖు పెట్టామండి, పోయిన నెల 5, ఈ నెల 1వ తారీఖు వచ్చింది. ఆ గ్రీవెన్స్ ఆ సర్వే ఆయన వచ్చేసి వరకు చేను కాడికి వచ్చేసి కొలిచామని చెప్పి సైన్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ గ్రీవెన్స్ 15 రోజులు అవ్వాలి. ఇది ఇంత మటుకు అవ్వలేదు, ఆ గ్రీవెన్స్లు అనేది అవ్వలేదు కనుక ఇంతకుముందు 14వ తారీఖు వచ్చి పార్టీ ఆఫీస్లో కూడా ఇది ఇచ్చాను రసీదు. అంటే జగన్ ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగినాయి అని అంటున్నారు, మరి నిజమే అంటారు అది? సార్ ఇప్పుడు వచ్చేసి రౌడీ రాజకీయం ఏదైనా కానివ్వండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక మనిషి కొనుక్కున్నారండి, సపోజ్ మీరే కొనుక్కున్నారండి, ఒక 2 ఎకరాలు కొనుక్కొని అక్కడికన్నా వెళ్ళిపోతే పక్క వాళ్ళు కొంచెం జరుపుకుంటే గవర్నమెంట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్స్ చెల్లుతాయి కదా. రిజిస్ట్రేషన్ చెల్లకుండా ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం కాకుండా గట్లు జరుపుకుంటే ఎవరి గట్లు జరుపుకుంటే వాళ్ళదైన పని అయితే ఇంక దేశంలో రిజిస్ట్రేషన్ ఎందుకు, ప్రభుత్వం ఎందుకండి? మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారా కంప్లైంట్ ఇవ్వడానికి? ఇచ్చాము 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఇక్కడ జరిగింది అన్నారు, ఆప్షన్ వదలలేదని చెప్తున్నారు. అంటే ఏం రెస్పాండ్ అవ్వలేదా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి తిరిగామండి, అర్జీలు ఇచ్చాం, అన్నీ చేసాము. అప్పుడేమో ఆప్షన్ వదలలేదు అన్నారు. ఇప్పుడేమో ఇది గ్రీవెన్స్ అని ఏదో ఆప్షన్ వదిలారు. ఆ ఆప్షన్ ద్వారా ఇదిగండి గ్రీవెన్స్. ఇది ఎన్నో తారీఖు. ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం మీకు? అంటే 100 రోజులు దాటింది కదా ఇప్పటికి. ప్రభుత్వం మీద మేమేమో అనవండి, మాకు అవసరం లేదు ప్రభుత్వం అనేది కాదండి.
మేము సామాన్యులు, మేము మామూలుగా టీడీపీ ప్రభుత్వం మనుషులం ఎదిగండి. అయితే మాకు న్యాయం అనేది జరిగితే చాలండి, న్యాయం అనేది జరగల. అంటే ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మీరు నమ్ముతున్నారా బాబు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది అన్నారండి, ఇక్కడికి ఇచ్చాను, కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది అన్నారు. ఇది కూడా 14వ తారీఖు ఇచ్చాను, ఏం రెస్పాన్స్ ఏం రాలేదు. ఫోన్కి వచ్చింది మెసేజ్ అనేది, అది వచ్చి 10 రోజులు అవుతుంది, అది కూడా ఏం అవ్వలేదు. మరి కలిసారా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరినైనా, లోకేష్ గారిని కానీ బాబు గారిని కానీ? ఆనందరావు గారికి ఇచ్చామండి. ఆ రోజు ఎవరు లేరంటే సరేనండి, మేము దూరం నుంచి వచ్చాము, ఆనందరావు గారికి ఇచ్చాము కరెక్టే అండి. ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్స్ అనేది జరిగిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఇవ్వాలి. మామూలు గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ ఎవరైనా మాకు సహకరించాలి కదండి.